నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 నవంబర్ మాస గోచార ఫలితాలు సింహరాశి వారికి. ఈ సింహరాశి వారికి ఈ మాసంలో మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎక్కువగా ఈ నెలలో మీరు విజయం సాధించడానికి, ఆర్థిక ప్రగతి మరియు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఈ మాసంలో వాతావరణం అయితే కొంచెం అనుకూలంగానే చూస్తారు. అయితే కొన్ని ప్రతికూలతలు కూడా ఎదుర్కోవచ్చు. వీటిని ఎదుర్కోవడానికి జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. అంటే ముఖ్యంగా కెరీర్లో వృత్తిపరంగా సానుకూల ఫలితాలు ప్రభావాలు కనిపిస్తున్నాయి. శుక్రుడు అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగులకు పై అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది ఈ మాసంలో వీరికి. కాబట్టి ఎక్కువగా శ్రమపడి కష్టపడి పనిచేస్తారు, గుర్తింపు లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకి ఈ నెలలో కొత్త లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభాలకి మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఉద్యోగస్తులు అయితే కనుక పై అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అని చెప్పుకున్నాము. ఇక కొత్త ఒప్పందాలు సాధించడానికి అంటే న్యూ అగ్రిమెంట్స్లో వెళ్ళటానికి కూడా అనుకూలంగా ఉంది ఈ మాసం ఈ సింహరాశి వారికి. ఆర్థిక పరిస్థితి అయితే కనుక పురోగతికి అవకాశం ఉంది, బాగానే పెరుగుదల కనిపిస్తుంది. అయితే అనూహ్యమైన ఖర్చులు ఈ సింహరాశి వారికి ఎక్కువగా ఉంటాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వహించాలి. ఇక కుటుంబంలో సంతోషకరమైన సంఘటనలే జరుగుతాయి. బంధుమిత్రుల సహకారం అయితే ఈ మాసంలో వీరికి సింహరాశి వారికి ఉంటుంది. ఇక ప్రేమ జీవితంలో కొత్త ఉత్సాహం ఉంటుంది ఈ సింహరాశి వారికి. ఇక ఆరోగ్య విషయంలో అయితే తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. 8వ స్థానంలో, 8వ స్థానంలో శని ప్రభావం కారణంగా సమస్యల విషయంలో జాగ్రత్త విషయం. జన్మకేతువు ప్రభావం వలన పనులలో చిరాకులు ఏర్పడవచ్చు. ప్రమాదాలు జరిగే సూచనలు కూడా ఉన్నాయి ఈ మాసంలో వీరికి. ఈ సింహరాశి వారికి ఈ మాసంలో అంత అనుకూలతలు కనిపించటం లేదు. ఇక విద్యార్థులకి కానీ, పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకి కానీ, నిరుద్యోగులకి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో వారికి కానీ వారికి కొన్ని వైఫల్యాలు ఎదుర్కోవచ్చు. ఈ మాసంలో అంత సఫలీకృతంగా లేదు. ఇక పరిహారాల విషయానికి వస్తే కనుక ఆరోగ్యం కోసం, ఆరోగ్య సమస్యల నుండి బయటపడటానికి ముఖ్యంగా 8వ శని సంచారం వలన ఉపశమనం కోసం జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. శనికి ఉపశమనంగా రాహుకేతుల ప్రభావం నుండి వచ్చే కుటుంబ సమస్యలు, ఆందోళన, ఒత్తిడులు తగ్గించుకోవటానికి దానాలు చేయండి. మనోధైర్యం కోసం లాభస్థానంలో ఉన్న గురుని అనుకూలతల కోసం గురుని ఆరాధించండి. ప్రమాదాల నుండి రక్షణ కోసం సురక్షితమైన చర్యలు పాటించడం ముఖ్యం. వస్త్ర లాభాల విషయంలో లాభాలు పొందుతారు కాబట్టి అవసరమైన వారికి వస్త్రదానం చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి ఈ సింహరాశి వారికి ఈ మాసంలో. ఇది క్లుప్తంగా చెప్పడం జరిగింది, షార్ట్ వీడియో. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్.